మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు నియోజకవర్గంలోని తాడూరు, తెల్కపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారంలో ఈరోజు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సుడిగాలి పర్యటన చేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. కాంగ్రెస్ కు ఓట్లు వేసి మళ్ళీ మోసపోవద్దని చెప్పేసి, మోసపోతే గోసపడతామని చెప్పేసి బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులనే గెలిపిస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని చెప్పేసి, రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని చెప్పేసి, కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి కూడా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే కల్వకుర్తి నియోజకవర్గంలో మాజీ మిషన్ భగీరథ వైస్ చైర్మన్, మాజీ జడ్పీటీసీ, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ అధినేత ఉప్పల వెంకటేష్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరఫున విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తా ఉన్నారు. ఈరోజు వెల్దండ మండలంలోని తిమ్మినోనిపల్లితో పాటు కల్వకుర్తి మండలం తాండ్ర గ్రామంలో కూడా ఆయన ప్రచారం నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రచారానికి వచ్చినటువంటి ఉప్పల వెంకటేష్ కూడా ప్రజలంతా కూడా బ్రహ్మరథం పట్టినటువంటి పరిస్థితి కనిపించింది. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులను సర్పంచ్లుగా గెలిపించాలని చెప్పేసి, లేని పక్షంలో కాంగ్రెస్ మళ్ళీ మోసం చేస్తుందని చెప్పేసి కూడా ఉప్పల వెంకటేష్ తేల్చి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే వెల్దండ మండలంలో ఇన్ఛార్జ్ ఎలక్ట్రిసిటీ ఏఈగా విధులు నిర్వహిస్తున్నటువంటి వెంకటేశ్వర్లు ఏసీబీ వలలో ఈరోజు చిక్కుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. చొక్కన్నపల్లి గ్రామంలో నిఖిల్ గౌడ్ అనే వ్యక్తి ఒక గెస్ట్ హౌస్ నిర్మించుకొని దానికి విద్యుత్ కనెక్షన్ కోసం అప్లై చేయగా 20,000 వెంకటేశ్వర్లు ఇన్ఛార్జ్ ఏఈ డిమాండ్ చేశాడని చెప్పేసి, ఈరోజు డబ్బులు ఇస్తానని చెప్పేసి 15,000 డబ్బులు చొక్కన్నపల్లిలో ఇస్తుండగా అప్పటికే వలపన్ని ఉన్నటువంటి ఏసీబీ అధికారులు ఏఈ వెంకటేశ్వర్లు పట్టుకొని కేసు నమోదు చేసి రిమాండ్కు పంపిస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపినటువంటి పరిస్థితి చొక్కన్నపల్లి వద్ద కనిపించింది.